ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై అయితే ఒక యువకుడు దాడి చేశాడు. ఆవిడ ప్రతి వారం కూడా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తన అధికార నివాసంలో జన్ సువాయ్ అనే ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా సమస్యలు ఉన్నాయని వస్తే వారి నుంచి పత్రాలు సేకరించి ఆ పేపర్లు తీసుకొని వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి తెలుసుకొని దీనికోసం సపరేట్గా ఒక టీంని రెడీ చేశారు. ఆ టీం ఈ సమస్యలు పరిష్కరించాలి. ఒకవేళ అవి ప్రభుత్వ అధికారుల నుంచి కావాలనుకుంటే ఈ టీమే అన్ని చూసుకుంటుంది అనమాట. అందులో కరెక్ట్గా ఉంటే లీగల్గా అన్ని ప్రొసీడ్ అయ్యి అన్ని బాగా ఉంటే ఆ సమస్యలు పరిష్కరించేస్తారు వెంటనే. అలాంటి కార్యక్రమం చేపడుతుండడం వల్ల రేఖా గుప్తాకి అయితే ఈ విషయంలో కొంచెం మంచి పేరు వచ్చింది. ఎందుకంటే పేపర్లు తీసుకుని వదిలేయకుండా ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా అయితే ఆవిడ చూడడం వల్ల దీనికి మంచి పేరు వచ్చింది ఈ కార్యక్రమానికి. అయితే నిన్న కూడా ఒక కుర్రోడు వచ్చాడు, వాడు కూడా లైన్లో నిల్చొని ఆవిడకి పేపర్లు ఇచ్చాడు. పేపర్లు ఇచ్చిన తర్వాత గట్టిగా అరుస్తూ ఆవిడపై దాడి చేశాడు. దాంతో ఆవిడ ఒక్కసారిగా షాకుకు గురైపోయి ఒక విధంగా అలాగా స్థానువైపోయారు అనమాట. ఒక నిమిషం పాటు అలాగే స్థానువైపోయారు. వెంటనే ఆ సిబ్బంది ఉంటారు కదా పక్కనే సెక్యూరిటీ, మిగతా సిబ్బంది అందరూ అప్రమత్తమై వాడిని అయితే కంట్రోల్లోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు అయితే వాడిని కంట్రోల్లోకి తీసుకున్నారు. ఈవిడ మాత్రం షాక్ అయిపోయారు. వెంటనే ఈవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నారు. ఇప్పుడు అంతా బాగానే ఉంది. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీలో మన సీఎంగా పనిచేసినటువంటి అతీషి కూడా ఖండించింది. అలాగే కాంగ్రెస్ కూడా ఖండించింది. కాకపోతే ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరు, ఎటు నుంచి వచ్చాడు, ఎందుకు వీడు దాడి చేశాడు, ఏంటి కథ అనే విషయాలు ఇంకా బయటికి రాలేదు.